ఇది సినిమా విషయం పక్కన పెట్టండి, కాలేజ్ డేస్లో అమ్మాయిలు ఆ విషయాలలో ఇన్వాల్వ్ అయ్యి కొట్టిన సందర్భాలు. మేబీ అంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లో నేను చదివిందంటే చెన్నై తిరుపతి, ఎక్కువ చెన్నై తిరుపతిలో చదివానండి. సో అంటే ఇంకా అప్పుడు ఆ చిన్న వయసులో చేసినటువన్నీ పెద్ద కూడా రిఫ్లెక్ట్ అవుతుంటాయి చూడండి. అలాంటి తెలియకేం చేయలేదు, క్లారిటీలో చేశాను అనమాట అప్పట్లో. అంటే ఇప్పుడు కొన్ని అప్పట్లో ఎలా ఉండేది అంటే ఇప్పుడైనా పర్లేదు, మనం లాగ్ స్ట్రిక్ట్ అయింది, మీరు వచ్చేసారు ప్రెస్ వాళ్ళు. అప్పుడు లేదు, ఇప్పుడు టక్కన కామన్ మ్యాన్ ప్రాబ్లం ఏంది అనుకో, పెద్దంటి అబ్బాయి చిన్న ఎవరైనా అమ్మాయిని ఏం చేసినా తప్పించుకునే వాళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినా, ఒక అమ్మాయి మీద బలత్కారం అయినా ఎప్పుడైనా మాకు తెలిస్తే వీ యూస్ టు ఇమీడియట్ రియాక్షన్ వచ్చేసి, ఎందుకంటే ఫ్రెండ్ చెల్లిలో ఇప్పుడు టక్కని మీరు ఫోన్ చేశారు, ఇప్పుడు మనకు పరిచయం ఉంది, టక్కని మీరు ఇంటర్వ్యూ తర్వాత ఇలా ప్రాబ్లం అవుతుంది నాకు ఇదంటే నేను ఫస్ట్ వచ్చి పదండి వెళ్దాం అంటాను బండికి. దట్ ఈస్ మై మెంటాలిటీ. అది చిన్నప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు. ఒక హెల్ప్లెస్ ఉన్న ఒక లేడీస్ కానీ ఎవరికైనా ఇలాంటివి బలత్కారాలు చేయడం, కొట్టడం, ఆడమ్మ చేయడం ఇలాంటివన్నీ నచ్చదు. సో అలాంటిది ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డీల్ చేసినప్పుడు ఐ లూజ్ మై సెల్ఫ్. అది మా ఇంట్లో కూడా నచ్చదు, ఎవరికి నచ్చదు. అది అలాంటి ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి. అంటే చెప్పలేము, పేర్లు చెప్పాల్సి వస్తుంది. సో అలాంటి జరిగాయండి. అప్పుడు పేర్లు చెప్పొద్దులేండి, పేర్లు చెప్పొద్దు, చెప్పండి. అంటే ఇన్సిడెంట్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చెన్నైలో ఒక పెద్ద హోటల్లో, చాలా పెద్ద హోటల్లో తెలిసిన వాళ్ళు ఒక ఫ్రెండ్ చెల్లెల్ని, అదేదో పాపం సింగపూర్ నుంచి వస్తే అమ్మాయి, వీడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు, అమ్మాయి సింగపూర్ నుంచి వచ్చింది. ఫ్రెండ్ అన్న వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి, చెల్లెలు సింగపూర్ నుంచి వచ్చి ఏదో ఒక ఈవెంట్, వాళ్ళది ఏదో ఫ్యామిలీ ఈవెంట్ అయిపోయి ఆ నైట్ ఫ్రెండ్స్ అందరూ ఒక పార్టీ చేసుకొని వెళ్ళిపోయి అన్నని ఎయిర్పోర్ట్లో డ్రాప్, ఫస్ట్ అన్న ఫ్లైట్ ఉంది రిటర్న్ ఆస్ట్రేలియాకి, అన్న వెళ్ళిపోయారు. చెల్లెలు అదే రూమ్లో, అన్న రూమ్లోనే ఉన్నింది. వీడు తీసుకెళ్లి డ్రాప్ చేసిన వాడు రిటర్న్ వచ్చాడు రూము, తలుపుతాడు, అన్న ఏదో ఏమన్నాడు తలుపు తెచ్చాడు, అమ్మాయిని రేప్ చేశాడు ఆల్మోస్ట్. ఇది అదే హోటల్ వాళ్ళు, వాళ్ళ సిస్టర్ ఫ్రెండ్ అని చెప్పేసి, బ్రదర్ అని చెప్పి అదే హోటల్లో కీ తీసుకున్నారు. 5 స్టార్ జరిగింది ఇది. ఆ హోటల్ రూమ్ కీ తీసుకున్నాడు. ఆ కీ తీసుకుని ఆ కీ ఇవ్వకూడదు, ఐడి కార్డు లేకుండా ఇవ్వకూడదు. ఇంకేం సేఫ్టీలు ఏముంది? అండ్ నంబర్ 5 స్టార్ హోటల్ ఇన్ ఇండియా, అది ప్రతి సిటీకి ఉంది ఆ 5 స్టార్ హోటల్. అంత పెద్ద 5 స్టార్ హోటల్లో ఇచ్చి పడ్డారు. వెళ్ళిపోయాడు, వాడు చేయాల్సింది చేశాడు, కొట్టాడు అమ్మాయిని, భయంకరంగా కొట్టాడు. ఆ ప్రాసెస్లో చెప్పుకోలేదు, పొరుగు గల కుటుంబం బయటికి వెళ్ళారు. ఈ ఇష్యూ పెద్ద చేస్తా అంటే నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇదంతా వీళ్ళు ఇష్యూ చేసి, లేదు నో హోటల్లో ఇది మా హోటల్ రెప్యుటేషన్, అది ఇది అమ్మాయి కాలు పెట్టుకుని ఏం చెప్తాం, ఇది కూల్ చేయంటే వాడు పరారులో ఉన్నాడు. వాడు ఒక ప్రముఖ ఓకేనా, ఏం చేయలేము, వాడు ప్రముఖ, ఏం చేస్తే కేసు పెడితే ఎట్టో ఏముంటుంది, బయటకు వస్తాడు, అయిపోతుంది, ఏం చేద్దాంరా అనేసి. అప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటే చెన్నైలో, నా వాళ్ళకి ఫోన్ చేసి, సింబు వీళ్ళందరికీ ఫోన్ చేసి, బాబాయ్ ఇలాంటి వాడంట ఆ క్లబ్లోను, తర్వాత ఆ హోటల్లోనూ పేరు చెప్పిపోయాను. ఆ హోటల్ తీసుకొని వాళ్ళు ఫుటేజ్ ఇచ్చారు, సీసీ ఫుటేజ్. మనం చూసుకుని ఏంటంటే బ్యాచ్లు అడితే వీడు అని చెప్పారు అందరూ. సో వాడిని అప్పుడే తీసుకొచ్చేసి వాడికి మంచి గుణపాఠం నేర్పించి పంపించేసాం అన్నమాట. కొట్టారు, అది ఏమో గుణపాఠం అయితే నేర్పించారు లైఫ్లో అమ్మాయి జోలికి అంటే. సార్ మరి పెద్ద ప్రముఖ వ్యక్తి అన్నారు కదా, తర్వాత ఏం రెస్పాండ్ కాలేదు ఇంకా వాళ్ళు? ఆ రేంజ్ లో వచ్చారు, పెద్దలు వచ్చారు, మాట్లాడారు నాతో. వచ్చారు, మా అబ్బాయి ఉన్నారంటే కదా మీతో, ఎవరు వచ్చినా నాకు తెలియదు సార్ అనేసి. మాకు తెలియదు సార్ అంటే, లేదు మాకు తెలిసి ఉన్నారని. వెళ్ళి మీ నాన్నతో మాట్లాడతాను, నేను ఇన్వాల్వ్ అయితే ఇక్కడ వరకే సార్, ఈ విషయం మా నాన్న వరకు వెళ్తే మిమ్మల్ని వేసేస్తాడు, అక్కడ వరకు వెళ్ళకండి అన్నాను. వాళ్ళకి ఆ క్లారిటీ ఇచ్చారు అనమాట. వాళ్ళకి నేనైనా వదిలేస్తాను, వెళ్ళి పంపిస్తాను, మా నాన్న అయితే అసలు పంపిడు సార్, ఆడవాళ్ళకి ఏదైనా జరిగిందంటే అక్కడ వరకు వెళ్ళకండి, మీ మర్యాద పోతుంది అన్నారు. ఆయన డీసెంట్గా లేసి, ఓకే బాబు మీరు ఏం చేయాలనుకుంటారు పంపిండి అని వెళ్ళిపోయాడు. పంపించేసాం. సినిమా స్క్రిప్ట్ లో జరిగింది, ఇది ఎప్పుడో చిన్నప్పుడు జరిగిందండి. ఏజ్ ఎందుకు లేదు, 10 years అయింది. Okay, right. Okay. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.